డార్లింగ్, మనిద్దరం ఇలాగే ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు పెట్టుకుని నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు చూసుకుంటూ ఉండిపోదామా? ఐ డోంట్ మైండ్. దానికి చాలా ఖర్చు అవుతుంది. యు మీన్ మనీ? నో, నో ప్రాబ్లం. yes, look at. గంటల కొద్దీ నీ మోహన్ చూడాలంటే పరమ బోర్ కావాలి. మా తల్లే, ఇక్కడ చచ్చావా? నీ కోసం ఊర్లో ఉన్న లాడ్జీలన్నీ వెతికాను కదే. డార్లింగ్, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఐస్ క్రీమ్? ఐ విల్ గెట్ ఇట్. ఏంటి న్యూసెన్స్? నువ్వు వచ్చేట్టుగా నాతో రావాలి. సరే గాని ఆ బక్కర్రగాడెవరు? వాడొక కంటి పేషెంట్. కళ్ళతో చూడటం తప్ప ఏమీ చేయలేడు. దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం పద. రక్ష, రక్ష, రక్ష! నో, నో, అసిస్టెంట్! మీరు ఏ స్థానాల్లో ఉండాలరా? మీరు మీ స్థానాల్లో లేకపోవడం వల్లే నా హృదయంలో ఉండవలసిన రక్ష నాకు దూరం అయింది. మీరు ఎప్పుడు ఇలా చేయొద్దు. ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదట నా స్టోరీ నీకు చెప్తాను, తర్వాత నీ స్టోరీ నాకు చెప్పు. 1956లో నేను ఒక అందమైన హాస్పిటల్లో పుట్టాను. అమ్మయ్య, ఇక్కడుంది. అక్కడ ఇదిగో, వెంటనే బయలుదేరు, నీతో అర్జెంట్ పని ఉంది. అవన్నీ తర్వాత చెప్తాను, పద. ఓహో, నువ్వు ఆల్రెడీ బుక్కుడా? ఇది నా స్టోరీ. నాకు చాలా బాధేసిందండి. నా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఓకే, నా కథ విన్నావుగా, మీ కథ చెప్పు. నా కథ రేపు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఏ ఆట? కళ్ళు గంతలాట. నేనేమో నీ కళ్ళకు గంతలు కడతానన్నమాట. నీకు దొరకకుండా నేను పారిపోతానన్నమాట. నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావన్నమాట. అప్పుడు నేను దొరికాననుకో, మంది నిజమైన ప్రేమ అన్నమాట. ఓకే ఓకే ఓకే, ఆట స్టార్ట్ చేద్దామా? రక్ష, నేను రక్షణ కాదు, స్టీవార్డ్ని. తాగిన బీరు చాలా, ఇంకో బీరు కావాలా? నాకు బీరొద్దు, రక్ష కావాలి. రక్ష, రక్ష! నన్ను ఎందుకు రమ్మన్నావు రక్ష? రబ్బర్, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను అంతే డియర్. రబ్బర్, రక్ష, రబ్బర్, ఏమైంది నీకు? మన ప్రేమ ఫలిస్తుందంటావా? మనం ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు తప్పకుండా నిజమవుతాయి. కానీ రబ్బర్, మా వాళ్ళు నాకు వేరే సంబంధం నిశ్చయం చేశారు. నాకు దక్కని నువ్వు ఎవ్వరికి దక్కటానికి వీల్లేదు. నిన్ను చంపేసి నేను చచ్చిపోతా. బస్ బస్, నేను బస్, నేను బస్, నేను బస్, నేనే బస్. సారీ, ఎక్స్టెంపర్లో నిన్ను షూట్ చేయబోయాను రా. ఐఎమ్ సారీ. రక్ష గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా పడుకుంటాను. ఓకే, పడుకో. మీరు పడుకోండి బస్. అయితే వెళ్ళు. బస్ బస్. రక్ష, నీకోసం రకరకాల హోటల్స్ నుంచి రకరకాల ఐటమ్స్ తెప్పించాను. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. ఏ మిస్టర్. నమస్తే కానిస్టేబుల్స్. ఎస్ సార్. రూమ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే సార్. ఇంతకాలానికి నీ తపస్సు ఫలించింది. ఫలించాల్సింది తపస్సు కాదు, నీ కడుపు పండి నాకు వంశోద్ధరకుడు కావాలి. గంటలు ఇదంతా ఎలా కుదురుతుంది? కుదిరి తీరాలి. హలో, డార్లింగ్, మరీ అంత తొందర?
సమయానికి అన్నేలా వచ్చారు. ఆ దుర్మార్గుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి నన్ను... నువ్వు బాధపడకమ్మా, నేను కాపాడిన 200 చెల్లెమ్మవి. వాడు అయిపోయాడు. రక్ష, నాకు భయంగా ఉంది. నీ భయం స్టేషన్లోనే వదిలిస్తాగా. ఆ? నడు. ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు? నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు. ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంది. ఎరా, కథ కొత్త యాంగిల్లో చెప్తున్నావా? ఏయ్, కొట్టండ్రా. ఆపండి. మీరు ఇలా కొడతారని తెలిసే మా వాళ్ళ చేత ఎప్పుడూ రిహార్సల్ చేయించుకున్నాను. బట్ మా వాళ్ళు ఇంత గట్టిగా కొట్టలేదే. వాళ్ళు నీ మనుషులు కాబట్టి ఓన్లీ బిల్డప్ ఇచ్చారు. ఇది రియల్. ఏంట్రా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.